హలో అండి, ఈరోజు ఆగాకరగా కూర వండుతున్నానండి. నేను 6 కేజీ కాయలు తీసుకున్నాను. ఇప్పుడు కడుక్కుందాం. ఇలా కడిగేసాక కట్ చేసుకుందామండి. ఇలా ముద్రకాయలు అయితే లోపల గింజ తీసేసుకోవాలి. లేతకాయ అయితే అవసరం ఉండదు. ఆకాకరకాయ కూర చాలా బాగుంటుంది. ఎగురెట్టుకుంటేని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా లేతకాయ అయితే గింజ కూడా తీయాల్సిన అవసరం లేదు. కాకరకాయలు ఇప్పుడు నీళ్ళు వేద్దామండి. కాయ కొంపు రాదని ఒక 2 నిమిషాలు ఉడకబెడతానండి నేను. ఇప్పుడు ఉడికిపోనియండి, చేసుకుందాం. ఆయిల్ ఎక్కిందండి. కట్ చేసి పచ్చిమిర్చి 2 వేస్తున్నాను. మీడియం సైజు ఉల్లిపాయలు 5 కట్ చేసి వేస్తున్నాను. ఉల్లిపాయ మగ్గిద్దని కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఉల్లిపాయ మగ్గింది. ఉడకబెట్టిన కాకరకాయ వేద్దాం. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు వేద్దాం. 2 స్పూన్లు కారం వేద్దాం. 1 స్పూన్ ఉప్పు, వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు తగిన నీళ్ళు వేద్దాం. ఈ ఆగాకరకాయ కూర చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక 20 నిమిషాల పాటు మూత చించుదాం. దగ్గర పడ్డాక మసాలా వేద్దాం. కూర దగ్గర పడుకుందాం, చూద్దాం. కూర అయితే దగ్గర పడింది. మసాలా వేద్దాం. ఓ స్పూన్ మసాలా వేస్తున్నాను. ఇలా వేసుకున్నాక 5 నిమిషాలు ఉంచుదాం. మసాలా పడుతుంది. ఈసారి దించేసుకుందాం. ఆగాకరకాయ కూర చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే లైక్ కొట్టండి.